సంగీత సాధన చేయకున్నా కొన్ని గొంతులు వింటుంటే పులకించనిమది పులకించు అని సంగీత ప్రియులు అంటుంటారు. అటువంటి సుమధుర గాత్రం గాయని జిక్కీ సొంతం. దాదాపు 2 దశాబ్దాల పాటు తెలుగువారిని అలరించిన అద్భుత గాత్రం జిక్కీది. ఒక సినిమాలోని ఒకే ఒక్క పాట ఆ చిత్రాన్ని సూపర్ హిట్ రేంజ్కి తీసుకెళ్లగలదని 1955 సంవత్సరంలోనే నిరూపించిన చిత్రం రోజులు మారాయి. ఆ సినిమాలో జిక్కీ పాడగా వహీదా రెహమాన్ మీద చిత్రీకరించిన ఏరువాక సాగారో రన్నా చిన్నన్న పాట ఆ రోజులలో సంచలనం సృష్టించింది. ఈ పాటతో జిక్కీ పేరు మారుమ్రోగింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాటలు పాడి అందరినీ అలరించిన జిక్కీ నిజ జీవితంలో మాత్రం విషాదరాగాలే ఎక్కువ. కట్టుబట్టలతో వచ్చిన స్వీకరించి పెళ్లి చేసుకుంటానని చెప్పిన మరో గాయకుడు ఏఎం రాజాతో పెళ్ళయ్యాక జిక్కీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. సుశీల, జానకి వంటి గాయనీమణులతో పోటీ పడలేక జిక్కీ వెనకబడడానికి కారణాలు ఏమిటి? క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధపడినప్పుడు ఎవరు ఆదుకున్నారు? చివరికి ఆమె జీవితం ఎలా ముగిసింది వంటి అరుదైన వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. జిక్కీ పూర్తి పేరు పిల్లవాలు గజపతి కృష్ణవేణి. 1935 నవంబర్ 3న మద్రాసులో పుట్టారు. వాళ్ళ స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి. తండ్రి గజపతి నాయుడు, తల్లి రాజకాంతమ్మ. 9 మంది సంతానంలో కృష్ణవేణి పెద్దామె. ఇంట్లో అందరూ ఆమెని జిక్కీ అని పిలిచేవారు. ఆమె పెదనాన్న ధనుంజయ నాయుడు ఆ రోజుల్లో పేరొందిన గుబ్బి వీరన్న నాటక సంస్థలో హార్మోనిస్ట్గా పనిచేసేవారు. ఆయనతో పాటు రిహార్సల్స్కి వెళ్ళేది చిన్నారి జిక్కీ. దాంతో తెలియకుండానే ఆమెకి పాటలు అంటే ఆసక్తి ఏర్పడింది. ఆమె ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు. అప్పట్లో రేడియోలో ప్రముఖ గాయని గాయకులు పాడే పాటలు వింటూ తను వారితో గొంతు కలిపేవారు జిక్కీ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఆమె ఏ సంగీత సాధన చేయకపోయినా 6 ఏళ్ల వయసులోనే అద్భుతంగా పాడేవారు. దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం పంతులమ్మ సినిమా తీస్తుంటే జిక్కీ పెదనాన్న, మేనమామ చిట్టిబాబు నాయుడు జిక్కీని తీసుకెళ్ళి ఆమెకు అవకాశం ఇవ్వమని అభ్యర్థించారు. ఏది ఓ పాట పాడు అని రామబ్రహ్మం అడిగారు. బిడియపడకుండా రేడియోలో విని నేర్చుకున్న పాటను చక్కగా పాడారు జిక్కీ. మా సినిమాలో నటిస్తావా అని అడిగారు రామబ్రహ్మం. ముద్దుగా తల ఊపింది జిక్కీ. అలా 1943లో వచ్చిన పంతులమ్మ చిత్రంలో పాడడంతో పాటు నటించే అవకాశం కూడా వచ్చింది జిక్కీకి. ఈ సినిమాలో లక్ష్మీరాజ్యం టైటిల్ రోల్ పోషించారు. ఆ తర్వాత లక్ష్మీరాజ్యం నటించిన మరో చిత్రం మంగళసూత్రంలో పల్లెటూరు అమ్మాయి పాత్రలో నటించారు జిక్కీ. వేషంతో పాటు ప్రతి సినిమాలోనూ ఆమెకి ఒక పాట తప్పనిసరి. ఆ తర్వాత నాగయ్య, త్యాగయ్య చిత్రంలో గొల్లభామ సినిమాలో నటించారు జిక్కీ. 11 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆమెకు నటన మీద ఆసక్తి తగ్గి గాయనిగా కొనసాగారు. నటరత్న ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా మన దేశంలో 2 పాటలు పాడారు జిక్కీ. ఘంటసాల కలిసి ఆమె పాడిన తొలి సినిమా ఇదే. దేవదాసు చిత్ర నిర్మాత డిఎల్ నారాయణ అంతకుముందు తీసిన స్త్రీ సాహసం చిత్రంలో జిక్కీతో పాటలు పాడించుకుని డబ్బు ఇవ్వలేదు. దాంతో దేవదాసు సమయంలో ఓ దేవదా పాట పాడిన తర్వాత ఆ సినిమాకి ఈ సినిమాకి కలిపి డబ్బులు ఇవ్వమని అడిగారు జిక్కీ. డిఎల్ నారాయణకు కోపం వచ్చి ఆమెకు డబ్బు ఇచ్చేసి మిగిలిన పాటలు పాడనివ్వలేదు. ఆ సమయంలోనే హిందీ సంగీత దర్శకులు శంకర్ జయకిషన్ సారథ్యంలో ప్రేమలేఖలు చిత్రంలో పాడారు జిక్కీ. 1953 ప్రాంతంలో దేవదాసు పాటలతో పోటీపడి శ్రోతలను అలరించాయి ప్రేమలేఖలు చిత్రంలోని పాటలు. తాగుబోతు తండ్రి, 4 చెల్లెళ్ళు, 4 తమ్ముళ్ళు కలిగిన కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత జిక్కీపై పడింది. అదృష్టం కలిసి వచ్చి వరుసగా అవకాశాలు వచ్చాయి. 1955లో అనార్కలి చిత్రం నాటికి జిక్కీ తిరుగులేని గాయనిగా స్థిరపడ్డారు. అనార్కలిలోని జీవితమే సఫలము, రాగసుధా భరితము, రాజశేఖర నీపై మోజు తీరలేదురా,
వంటి పాటలు ఎక్కడికి వెళ్ళినా వినిపించేవి. అలాగే రాజు పేదలోని కళ్ళు తెరచి కనరా, దొంగరాముడులోని రాబోయి మా ఇంటికి, శ్రీకృష్ణ పాండవీయంలోని చాంగురే బంగారు రాజా వంటి ఎన్నో పాటలు జిక్కి గాత్రంలో జీవం పోసుకొని నేటికి వీణుల విందు చేస్తున్నాయి. అప్పట్లో హీరోయిన్కి అయితే జిక్కి లేకపోతే పీలీలా పాడాల్సిందే. ఆ రోజుల్లో వీరిద్దరూ సినీ సంగీత ప్రపంచాన్ని ఏలేశారు. ఇక జిక్కి వ్యక్తిగత విషయానికి వస్తే పాట నేర్చుకోవడం, రికార్డింగ్కు వెళ్ళి పాడటం ఇదే తప్ప మరొకటి కాదు జిక్కీకి. వేలకు వేలు సంపాదిస్తూ ఉండటంతో ఇంట్లో వాళ్లకు జిక్కీకి పెళ్లి చేయాలనే ఆలోచనే రాలేదు. ఒకటి రెండు సార్లు వచ్చినా డబ్బు సంపాదించే ఆమె పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అని కుటుంబ సభ్యులంతా తీర్మానించారు. అప్పటికే గాయకుడు ఏఎం రాజాతో కలిసి చాలా యుగళ గీతాలు పాడారు జిక్కి. ఈ జంటకు మంచి పేరు వచ్చింది. ఒకరోజు పాటల రికార్డింగ్ సందర్భంలో మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని ఓ చిన్న కాగితం మీద రాసి జిక్కీకి ఇచ్చారు ఏఎం రాజా. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పారు. పెళ్ళి వద్దనుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అంటావేంటి అని అడిగాడట ఆ కసాయి తండ్రి. కానీ జిక్కీ వెనక్కి తగ్గకపోవడంతో నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఆస్తి అంతా నా పేరు మీద రాసేసి వెళ్ళిపో అన్నాడు ఆ తండ్రి. ఇదే విషయం రాజా దగ్గరికి వెళ్ళి చెప్పారు జిక్కీ. నువ్వు కట్టుబట్టలతో వచ్చినా నేను పెళ్లి చేసుకుంటాను అని ఆయన చెప్పడంతో పెళ్లికి సిద్ధపడ్డారు జిక్కీ. అయితే పెళ్ళైన తర్వాత రాజా ఆమె కెరీర్కి సహకరించకపోగా అర్థం లేని ఆంక్షలు, నిబంధనలతో ఆమెను హింసించేవారని చెబుతారు. ఘంటసాల ప్రవేశంతో ఏఎం రాజాకు అవకాశాలు తగ్గిపోయాయి. జిక్కీని అడ్డం పెట్టుకుని తను పైకి రావాలని ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఏఎం రాజాతో తప్ప జిక్కీ మరెవరితో డ్యూయెట్లు పాడదు అని ప్రచారం చాప కింద నీరులా చేయాలని ఏఎం రాజా చూశారు. కానీ అదే వర్కౌట్ కాలేదు. పి సుశీల చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడంతో జిక్కీకి కూడా అవకాశాలు తగ్గాయి. పైగా పిల్లలను కనడం, పెంచడం తప్పలేదు. అందుకే మంచి పొజిషన్లో ఉన్నప్పుడే జిక్కీ క్రమంగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. జిక్కీ మధుర గాయని కానీ వ్యక్తిగతంగా చాలా అమాయకురాలు. సంసార జీవితంలో భర్త, అత్తగారు, ఆడబిడ్డల నుంచి కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా భర్త చెప్పినట్లు నడుచుకున్నారు. ఆయన పాడమంటే పాడారు, వద్దంటే మానేశారు. 1989లో ఏఎం రాజా మరణించిన తర్వాత జిక్కీ కష్టాలు తీరాయి అని చెప్పాలి. ఆమెకు 2 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. వీరంతా తల్లిని బాగా చూసుకున్నారు. చెన్నైలో తనకి ఉన్న పెద్ద ఇల్లు అమ్మేసి ఆస్తి అంతా పిల్లలకు పంచేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయిన జిక్కీతో చాలా కాలం తర్వాత ఆదిత్య 369లో జానవులే నెర జానవులే పాట పాడించారు ఇళయరాజా. వయసు పైబడిన తన గాత్రంలోని మార్ధవం ఏ మాత్రం తగ్గలేదు అని జిక్కీ నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఆరో ప్రాణం, నిన్నే పెళ్ళాడతా, ఆహ్వానం, అమ్మ కొడుకు చిత్రాల్లో పాడారు జిక్కీ. జిక్కీ ప్రతిభను గుర్తించి తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆమెకి ఎలాంటి అవార్డు ఇవ్వలేదు. జీవితపు చివరి దశలో జిక్కీ క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. వైద్య నిమిత్తం ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 లక్షల రూపాయలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఆ వ్యాధితో బాధపడుతూనే కొన్ని కచేరీలు చేశారు కూడా జిక్కీ. చివరికి వ్యాధి ముదరడంతో 2004 ఆగస్టు 16న ఎరువాక సాగారో రన్న చిన్నన్న అంటూ ఎల్లలు లేని అనంతలోకాలలో కలిసిపోయారు. తన గానంతో తెలుగువారిని ఎంతో అలరించిన జిక్కీ భౌతికంగా లేకపోయినా ఆమె పాట మాత్రం వీణుల విందు చేస్తూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.